ఎస్విఎస్ సినిమాలో మనం రేలంగి మామయ్యని చూసాం. అయితే నాయి గోదావరి టూర్లో ఇద్దరు రేలంగి మామయ్యలను చూసాం. వాళ్ళని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, చూడండి. సంపాదించుకోవాలని ఆపచ్చి అంతే. ఆ వయసులో ఉండగా సంపాదించుకొచ్చి తర్వాత ఇక్కడికి వచ్చేసి మన సొంత గ్రామం వచ్చి హ్యాపీగా ఉన్నారండి. ఆ హ్యాపీ ఇక్కడ మీరు ఉంటున్నారు కదా ఇప్పుడు. ఇక్కడ మేము ఉంటున్నాం, మా టైం అయిపోయింది, యూత్కి నడుతులేదు ఇక్కడ. అవును, మీరు ఇదే విషయం వాళ్ళకి చెప్పొచ్చుగా. చెప్పినా మాకు కూడా విదేశాలు వెళ్ళిపోవడం, మా అబ్బాయి పలానా ఏరియాలో పలానా సంపాదించాలని గొప్ప కావాలి కదా అని మీరు చెప్పుకోవడానికి. పాలకొల్లు నుండి ఇక్కడికి అక్కడ దాగారా టీ? ఇంట్లో కూడా దాగారా? ఎందుకండి ప్రత్యేకత. గడ్డయ్య గారు, మీ టీ స్టాల్ యొక్క టైమింగ్స్ చెప్పండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో? 5:30 నైట్ 30 నాన్ స్టాప్. 2 hours బ్రేక్.